నర్స్, డాక్టర్ త్వరగా! నర్స్, అమ్మకేమైంది చూడండి. చేసావు కదా, నువ్వు అనుకునేదే చేసావు కదా. నేను లోపలికి వెళ్ళేసరికి అమ్మ ఊపిరి ఎందుకు అల్లాడుతుంది తెలుసా? ఏంట్రా నువ్వు అనేది? నాకేం తెలియదురా. ఎదవనాటకాలు ఆడకు. కావాలనే వెంటిలేటర్ ట్యూబ్ పీకేసావు నువ్వు. నేను తన బాధను చూడలేక అలా అన్నాను రా. నా చెల్లెలి ప్రాణాలు తీసే ధైర్యం నాకు లేకే మెర్సీ కిల్లింగ్ చేద్దామని నీతో అన్నాను రా. నా సొంత చెల్లెల్ని నా చేతులతో చంపే ధైర్యం నాకు లేదు అర్జున్. అయితే ఇంకెవరు? వీడు చేశాడా? యు ఆర్ క్రాసింగ్ ద లిమిట్స్ అర్జున్. వై షుడ్ ఐ? తెలుగులో మాట్లాడవయ్యా. ట్యూబ్ నువ్వు తీకపోతే దానికి అదే ఊడిపోయిందా? నీ హాస్పిటల్ మొత్తం నీ నామరూపాలు లేకుండా చేస్తాను. స్టాప్ ఇట్ అర్జున్, స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పుడు ఏంటి, అది ఎవరు చేశారో తెలుసుకోవాలి అంతేగా? సీసీటీవీలో చూద్దాం. ఒకవేళ హాస్పిటల్ స్టాఫ్ ఎవరైనా చేస్తుంటే ఐ విల్ డెఫినెట్లీ మేక్ హిమ్ పే ఫర్ ఇట్. రా సిస్టర్, డాక్టర్ గారు రమ్మంటున్నారు. మధు. ఎస్ డాక్టర్. ఆ కోమా పేషెంట్ రూమ్ ఫుటేజ్ రివైండ్ చేయి. 1 సెకండ్. మీ అమ్మగారికి శ్వాస ఆడలేదనగా చెప్పు. ఉదయం 7 గంటలకు ఆవిడ మొదటిసారిగా కళ్ళు తెరిచారు. ఫార్వర్డ్ చేయి. యా షూర్ సార్. సుమారు ఆవిడ 2 గంటల సేపు స్పృహలో ఉన్నారు. ఆ తర్వాతే ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేశారు. మోటార్ సెల్స్ స్లోగా ఉన్నందువల్ల ఆవిడ చెయ్యి కదపడం మొదలుపెట్టి సరిగ్గా 29 నిమిషాల తర్వాతే ట్యూబ్ పీకే పడింది డాక్టర్. కానీ డాక్టర్, కోమాలోంచి బయటపడగానే సూసైడ్ అటెంప్ట్ చేసిన మొదటి పేషెంట్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. కోమా నుంచి బయటపడ్డాక పేషెంట్కి 2.5 hours కాన్షియస్నెస్ ఉండదు. మేబీ ఆవిడకి ఇంతకు ముందే చాలా సార్లు షార్ట్ పీరియడ్ కాన్షియస్నెస్ వచ్చి ఉండొచ్చు. డాక్టర్, మా అమ్మ నాకు మళ్ళీ ప్రాణాలతో దక్కుతుందా? కానీ ఆవిడ చావాలని ప్రయత్నిస్తోందిగా. బ్రతకాలన్న కోరిక ఆవిడకి లేనప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఏదో ఒకటి చేసి ఆవిడని బ్రతికించండి డాక్టర్, ప్లీజ్. డాక్టర్ గారు మాత్రం ఏం చేయగలరా? ఒకవైపు కోమా, ఇంకోవైపు తన వీపంతా పచ్చి పుళ్ళు, నేను ఇంకోవైపు మెర్సీ కిల్లింగ్. వీటన్నింటినీ దాటి ఇప్పుడు నీకు కష్టం కలిగించకూడదని తనే చావాలనుకుంది. మీ అమ్మ బ్రతికుండాలా చావాలా అనేది డాక్టర్ చేతిలో లేదు, నీ చేతుల్లోనే ఉంది. నోరు మూసుకోవయ్యా. నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. మా అమ్మని చంపుకొని నేను రోజు చావాలి, లేదా ఆమెను బతికించుకోవడానికి మిమ్మల్ని అందరినీ చంపేయాలి. నేను అదే చేస్తాను, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, అంతే. ఏంటి సార్ ఇది? మామ ఊరుకోరా. డాక్టర్, డాక్టర్, ఆ కోపం పేషెంట్ స్పృహలోకి వచ్చారు. ఓ మై గాడ్. Arjun, please wait outside. Nurse!
సార్ ప్లీజ్ టేక్ హిమ్ అవుట్ సైడ్. మామ పదరా మామ. నర్స్ ఐ విల్ కనెక్ట్. సార్ రండి సార్. సార్ కనెక్ట్ చేయమని చెప్పానుగా. బయట వెయిట్ చేస్తున్నారా? ఫాస్ట్ ఫాస్ట్ హరి అప్. డాక్టర్ చూసుకుంటారు రారా. పదరా. మై గాడ్ ఇట్స్ అమేజింగ్. త్వరగా. అమ్మకేం కాదురా, డాక్టర్ చూసుకుంటారా. రే మామ అమ్మకి కాదురా, నీళ్ళు తాగరా. నీళ్ళు చెప్పేది వినరా. తాగు. ఎక్కడికి వెళ్తున్నావు? కదలకుండా కూర్చో. అమ్మా ఆవిడకి రక్తం కాస్తుంది. అదా, ఆవిడ బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయింది. దానివల్ల తలకేమో గట్టిగా దెబ్బ తగిలిందనమాట. అందుకే రక్తం కారుతోంది. అందుకే రక్తం కాస్తుందా అమ్మా? అందుకే హాస్పిటల్ కి తీసుకొచ్చారు. పోమ్మా. అమ్మ ఏంట్రా అలా చేసింది? అసలు ఏం అర్థం కావడం లేదురా. మన టైంకి సీసీటీవీలో చూసాం కాబట్టి సరిపోయింది. రేయ్ అర్జున్, రేయ్ రేయ్ రే మా రే వదిలే, ఇట్స్ ఫైన్. లెట్ దెమ్ బి అలోన్. డాక్టర్ నువ్వు పద. కమాన్ కమాన్. ఈ సినిమాలో చూపిస్తున్నట్టు మన పరిస్థితికి విరుద్ధంగా ఒకటి జరుగుతుంది కదా. అలాంటి ఒక సెంటిమెంట్ సీన్ చూశాను. నీతో మాట్లాడుతున్నాను చూడు, నువ్వు బ్రతుకున్నావో లేదో నీకే తెలీదు. ముందు నువ్వు ఒకటి అర్థం చేసుకో, నువ్వు ప్రాణాలతోనే ఉన్నావు. ఎప్పుడు చూసినా నా మాట విను, నా మాట విను, నా మాట విను అంటుంటావు కదా. ఇప్పుడు నా మాట విను. నువ్వు నా పెళ్లి చూడాలని లేదా? నీ మనవళ్ళతో ఆడుకోవాలని లేదా? నాకు ఒక అబ్బాయి పుడతాడమ్మా. వాడు కూడా నాలాగే మొద్దులా ఉంటాడు లెక్కల్లో. వాడికి కూడా నువ్వే టేబుల్స్ నేర్పించు, తొడ మీద గిల్లి. ఇదిగో విను, నువ్వు నా కోసం ఏమైనా చెయ్యాలి అనుకుంటే నువ్వు ప్రాణాలతో ఉండాలమ్మా. నువ్వు మళ్ళీ లేచి తిరగాలి జీవితాంతం నాతో.